హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమప్రియ ఫ్రమ్ హెచ్వైడి. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన అంటే ఏంటి, అసలు ఈ స్కీమ్ గురించి మీ అందరికీ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకైతే ఈ వీడియో అంకితం. సో పూర్తి వివరాలకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు అలా చేయడంతో నాకు ఎంతో ఎంకరేజ్ అండ్ సపోర్ట్గా ఉంటుంది. సో ఈరోజు మన టాపిక్లో మీ అందరికీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సుకన్య సమృద్ధి యోజన ఇది గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ అండి. ఈ స్కీమ్ వచ్చేసి బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ కింద అయితే వచ్చింది. ఇది మన ప్రధానమంత్రి మోడీ గారు అయితే లాంచ్ చేసినట్టు మనందరికీ తెలిసిందే. సో ఈ స్కీమ్ గురించి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా ఫైనాన్షియల్గా భద్రత కలిగించడానికి కోసమే ఈ స్కీమ్ అయితే తేవడం జరిగింది. సో ఫ్యూచర్లో వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ స్టడీ కానీ మ్యారేజ్ కానీ చాలా ఉపయోగపడుతుంది. సో ఎంత పే చేస్తే ఎంత వస్తుంది, ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే ఇది ఎలిజిబిలిటీ ఉంది, ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. సంవత్సరం నుంచి 10 సంవత్సరాల లోపు అయితే అవకాశం ఉంది. అసలు ఎంత పే చేస్తే ఎంత అమౌంట్ విత్ ఇంట్రెస్ట్తో మనకి వస్తుందో ఇప్పుడు నేను చెప్తాను. పర్ యానం 1.5 lakhs పే చేస్తే 69 lakhs అయితే మనకు వస్తుంది ఆఫ్టర్ 25 years. సో మన మధ్యతరగతి వాళ్ళు అంతా పే చేయలేరు కాబట్టి 250 పే చేస్తే పర్ యానం ఆఫ్టర్ 21 years 11,546 అయితే వస్తుంది. సపోజ్ పర్ యానం 10,000 పే చేస్తే ఆఫ్టర్ 25 years 4,61,839 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ 25,000 పే చేస్తే పర్ యానం ఆఫ్టర్ 21 years 11,54,596 అయితే రావడం జరుగుతుంది. పర్ యానం 50,000 పే చేస్తే ఆఫ్టర్ 21 years 23,09,193 రావడం జరుగుతుంది. సపోజ్ 1 lakh పే చేసామనుకోండి పర్ యానంకి మనకి 46,18,385 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. పర్ యానంకి 1.5 lakhs పే చేసి 69,32,648 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ప్రెసెంట్ ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ఫ్రమ్ గవర్నమెంట్ నుంచి ఏమైతే ఉందో 8.2% అయితే ఇంట్రెస్ట్ ఉంది మనకి. అండ్ ఇంట్రెస్ట్ రేట్ రివైజ్డ్ క్వార్టర్లీ. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ అనేది క్వార్టర్లీ అయితే రివైజ్డ్ అవుతుంది. దీనికి ట్యాక్స్ అయితే ఏముండదు. సో ఈ విధంగా ఏ కేటగిరీలో పర్ యానం మీరు పే చేయగలరో ఆ అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకొని నియర్ బై పోస్ట్ ఆఫీస్లో ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ అవకాశం మంచి అవకాశమే, ఏ స్కామ్ ఉండదు, గవర్నమెంట్ అప్రూవ్డ్ స్కీమ్ ఇది. సో ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని అయితే చెప్పవచ్చు. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.